Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ్ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి నియోజకవర్గ పరిధిలోని వార్డు సచివాలయ ఉద్యోగులతో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెనాలి కొత్తపేటలో ఉన్న రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అట్లాగే తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, డీఎస్పీ జనార్దన్ రావు వీరందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే ఉద్యోగులను ఉద్దేశించి అయితే ప్రస్తావించిన పరిస్థితి ఉంది. తెనాలి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నామని చెప్పి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా పనిచేయాలి, తమ తమ విధుల్లో బాధ్యతగా ఉండాలి, ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీగా ఉండాలని చెప్పని అయితే ఆయన తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలోనే తెనాలి నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఇటు పింఛన్ల పంపిణీ కానివ్వండి, అట్లాగే సచివాలయ వ్యవస్థకు సంబంధించి, సచివాలయాల పనితీరుకు సంబంధించి తెనాలి రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అట్లాగే శానిటేషన్ పరంగా తెనాలి పట్టణం రాష్ట్రంలో 5వ స్థానంలో ఉంది. ఆ స్థానాన్ని మొదటి స్థానంలోకి తీసుకొచ్చే విధంగా అధికారులందరూ, సిబ్బంది అందరూ కృషి చేయాలని చెప్పనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈ సందర్భంగా అన్ని అంశాలను కూడా చాలా కూలంకషంగా అయితే మంత్రి ప్రస్తావించిన పరిస్థితి ఉంది. సుదీర్ఘంగా ఆయన మాట్లాడుతూ అనేక అంశాలను అయితే మాట్లాడారు. ఈ సందర్భంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు కానివ్వండి, గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలను కానివ్వండి, అన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ప్రస్తావించారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక గంజాయి విచ్చలవిడితనంగా గత ప్రభుత్వ హయాంలో పెరిగిపోయింది. వాటన్నిటిని కూడా ఒక కట్టడి చేసుకుంటూ ఒక దారికి తీసుకొచ్చి సమూలంగా రూపుమాపుతున్నామని చెప్పినైతే ఆయన తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉద్యోగులు, సిబ్బంది అందరూ బాధ్యతగా పనిచేయాలి, ఎక్కడ అవినీతికి పాల్పడొద్దు. చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారికి సరైన అవగాహన లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు ఏంటనేది తెలుసుకొని వాటికి పరిష్కార మార్గం అయితే చూపించాలని చెప్పినైతే తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కానివ్వండి, ఇటు మున్సిపాలిటీకి సంబంధించి కానివ్వండి, ఇటు పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ, మొత్తం అన్ని అంశాలను కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా మాట్లాడుతూ కూడా చాలా అంశాలను అయితే ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా పనిచేయాలి, తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మరింత అగ్రగామిగా నిలపాలని చెప్పనైతే ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలని చెప్పనైతే ఆయన తెలియజేసిన పరిస్థితి. గతంలో వచ్చిన పెన్షన్కి అదనంగా మనం ఈరోజు వాళ్ళ కనీసం మందుల విషయంలో ఇబ్బంది కలగకుండా వాళ్ళకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు, అంటే వాళ్ళకి ఆ వృద్ధాప్యంలో ఖర్చు పెట్టుకునే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ మనవలతోటి మనవరాలతోటి కొంతవరకు ఏదో చాక్లెట్లు కొనుక్కోవడానికో, లేకపోతే వాళ్ళు కూడా సరదాగా ఏదో 4 రూపాయలు పంచడానికి కోసమో, కొంతమంది పాపం మమ్మల్ని ఎవరిని పట్టించుకునే వాళ్ళు లేరనే భావనతో ఉన్నప్పుడు ఆ నెల రోజులు మనం ఇచ్చిన పెన్షన్ తోటే గడుపుతూ ఉంటారు. ఇవన్నీ వాస్తవాలు, ఇవి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలు. అర్హత ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు, అది ఎక్కడంటే అక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు. కానీ ఒక తెనాలి నియోజకవర్గంలోనే 35,000 పెన్షన్లు ప్రతి నెల మనం ఎక్కడ లేని విధంగా పర్ఫెక్ట్గా చేసుకుంటూ టైమ్లీగా మనం పూర్తి చేసుకున్నామంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో ఆ విధంగా గుర్తింపు వచ్చినందుకు. ఇందాక తహసీల్దార్ గారు చెప్పారు, ఎంపీడీఓ గారు కూడా ఆ పదం వాడారు, ఎంపతి అనేది. అది మెకానికల్గా మనం వెళ్ళి ఫలానా సుబ్బారావు ఎక్కడ ఉన్నారండి, రండి తీసుకోండి అని చెప్పి మీరు ఒక చెట్టు కింద నిల్చుని పనిచేసి వస్తే అది పూర్తయినట్టు కాదు ఆ కార్యక్రమం. నంబర్ 1 మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళని గౌరవించాలి, తెలుసుకోవాలి. ఎంతోమంది పాపం ఈ రోజుకి కూడా అమాయకులు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎవరి ద్వారా మేము పెన్షన్ తెచ్చుకోవచ్చు అని పాపం తెలియక తిరుగుతూనే ఉంటారు. నేను మా కార్యాలయానికి ఈ రోజుకి ఎవరు వచ్చినా కూడా నేను అంటూ ఉంటాను వాళ్ళతోటి, అమ్మ ఇంత దూరం ఎందుకు వచ్చారు మీరు, సచివాలయంలో ఇస్తే సరిపోతుంది కదా, సచివాలయం వాళ్ళు నమోదు చేసుకుంటారు కదా. ఎందుకంటే ఇంత గోపాలకృష్ణ గారు అన్నట్టు నాకు అర్థం కాదు ఏంటంటే, తెనాలి నియోజకవర్గంలో ఈరోజు దాదాపు 2,80,000 జనాభా ఉంది. మనకి ఒక మున్సిపాలిటీలోనే మనం
1,86,000 ఉన్నారు మనకి. మీకు అందించిన ఆ బాధ్యత ప్రతి వార్డులో కూడా మీరు ఇంటింటికి వెళ్ళే అవకాశం మీకు ప్రభుత్వం ద్వారా మీకు ఒక చక్కటి కార్యక్రమం ఉన్నప్పుడు మీరు తెలుసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఎవరికి మనం పెన్షన్ ఇవ్వాలి, ఎవరికి అర్హత ఉంది, ఎవరికి ఇవ్వలేకపోయాం, ఎక్కడ పొరపాటు జరిగింది అనే విషయం మీరు తెలుసుకుంటే వాళ్ళకి సరైన న్యాయం సక్రమంగా సరైన సమయానికి చేయగలిగేటట్టు మీ అందరికీ కూడా అవకాశం కలుగుతుంది. ఈ ప్రయాణంలో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే 35,000 పెన్షన్లు, సంవత్సరానికి 181 కోట్ల రూపాయలు నగదు రూపంలో మనం పంచుతున్నాం. ఇది అసలు ఊహించని విధంగా చేయగలుగుతున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కష్టపడాల్సి వస్తుంది ప్రతి నెల కూడా. అయినా కానీ జీతాల విషయంలో కానివ్వండి, పెన్షన్స్ విషయంలో కానివ్వండి, వీలైనంత త్వరలో 1వ తారీఖు ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వాలనే ఒక స్టాండర్డ్ పెట్టుకుని దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. కానీ వార్డులో మనం పర్యటిస్తున్నప్పుడు ఇంకా పాపం కొంతమంది మాకు రాలేదు పెన్షన్ అనేది ఎదురవుతూ ఉంటాయి మనకి. అదొక సమస్యగా మీరు భావించకూడదు, అదొక జెన్యున్ కన్సర్న్గా మీరు చూడాలి, వాళ్ళని అడ్రస్ చేయాలి మీరు. ఎందుకంటే మనం కరెక్ట్గా సమాధానం చెప్పగలిగితే ఇంకొకసారి వాళ్ళు అడగరు, వాళ్ళు కరెక్ట్గా నమ్మకంతో వెయిట్ చేస్తారు. ఇంకొక 6 నెలలు పడుతుందా, 8 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, ఎప్పుడు ఖాళీలు అయితే అప్పుడు మనం వితంతు పెన్షన్లు ఇవ్వాలని మనం నిర్ణయించుకున్నాం. దివ్యాంగులకు, వృద్ధులకు దాని ప్రాసెస్ ఏంటి, సదరం సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి, ఎట్లా సదరం సర్టిఫికేట్ తీసుకోవడానికి మనం ఉపయోగపడగలుగుతాం, ఆన్లైన్ నమోదు చేసుకోవడానికి మనం ఏం చేయాలి అనే సమాచారం పాపం వాళ్ళకి తెలియక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దాన్ని మీరు గమనించాలి. ఎంపతి అనే పదం ఇందాక వాడినప్పుడు ఎంపీడీ గారు నాకు అదే గుర్తొచ్చింది. తహసీల్దార్ గారు నేను కోపల్లి గుడివాడ మధ్యన ఉన్న ఇందిరా కాలనీలో ఆ రోజున ఆ దివ్యాంగురాలకి పెన్షన్ పంచడానికి వెళ్ళినప్పుడు నేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తే, నిజంగానే ఆమె పెన్షన్ ఇస్తున్నాం, సక్రమంగా వస్తుందంటే ఆమె సంతోషంగా సక్రమంగా వస్తుందన్నారు. కానీ ఆమె ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఆమె. నిజంగా గోపాలకృష్ణ గారు చూపిస్తే ఆయన చొరవ చూపించి 2-3 రోజుల్లోనే స్థానికంగా ఉన్న మన నాయకులతోటి కలిసి అక్కడ ఒక ర్యాంప్ ఏర్పాటు చేసి, ఆమెకి ఒక వీల్ చైర్ ఏర్పాటు చేసి, ఆమె కూడా పాపం ఫ్రీగా వచ్చి ఆ రోడ్డు పైన చిన్న చిన్న కార్యక్రమాల కోసం అటు ఇటు వెళ్ళడానికి ఒక అవకాశం మనం కల్పించగలిగాం. అదే ఎంపతి అంటే. మనం స్పందించే మనస్తత్వం మనలో ఉంటేనే ఎంపతి. అది మన అందరిలో ఉండాలి. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, గతంలో రాజకీయ పరంగా చేసిన కార్యక్రమం ఇది. సమాజ సేవ కోసమో ప్రతి ఒక్కరికి మనం ఎవరికైతే అర్హత ఉందో, అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకుంటూ సంక్షేమం అందించాలనే లక్ష్యంతో మనం ఏ విధంగా ఈరోజు పనిచేస్తున్నామో గతంలో జరగలేదు. ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేసి, వాలంటీర్స్ని ఏర్పాటు చేసి, పార్టీల పరంగా ఒకళ్ళు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ బెదిరించే పరిస్థితులు ఉండేవి. మీరు కూడా ఉన్నారు, అప్పుడు చూశారు. మీ చేతుల మీదుగా అంత జరిగేది కాదు, చూస్తూ ఉండిపోయేవాళ్ళు మీరందరూ కూడా. అవకాశం మీకు కల్పించాం అప్పుడు మనం కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. నేను మరొకసారి అంటున్నాను, మనం చేసే కార్యక్రమం ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్ అండ్ అవర్ ఫ్యామిలీ. మీరు వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా ఆ పెన్షన్ అందించినప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళు దీవిస్తారు మిమ్మల్ని. దానికోసం వాళ్ళు ఎదురు చూస్తారు. అది చేయగలుగుతున్నాం, మీరు చూపించారు. తెనాలి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 ప్లేస్లో ఉంది మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో. ఆ విధంగా మీరు చేయగలుగుతున్నారు. దాన్ని నిలబెట్టుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఏంటంటే చాలా మెకానికల్గా జరిగిపోతూ ఉంటాయి. ఒక అరగంట సేపు ఉపన్యాసాలు ఇస్తాం, ఒక 2-3 పిలిచి స్టేజ్ మీద పంపిణీ కార్యక్రమం చేసి వెళ్ళిపోతూ ఉంటాం. దానికి భిన్నంగా ఈ రోజున మనం వీలైతే 11 లోపే పెన్షన్ కార్యక్రమం పూర్తి అవ్వాలనేది ఒక నిర్దిష్ట సమయంలో గోల్డ్ స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటూ మనం వస్తూ ఉన్నాం. అదే కాదు, నేను ఇది కూడా చెప్తున్నాను మీకు, మా మినిస్టర్స్ గ్రూప్లో గంటకు వస్తూ ఉంటుంది. 8 o'clock ఎంత జరిగింది, 9 o'clock ఎంత జరిగింది, 10 o'clock ఎంత జరిగింది డిస్ట్రిబ్యూషన్ అని. ఆ విధంగా ఈరోజు టెక్నాలజీని కూడా వాడుకుంటున్నాం. తెలుస్తూ ఉంటుంది. పొరపాటు ఎక్కడ జరిగితే ఇమీడియట్గా మనం రియాక్ట్ అవ్వచ్చు. సర్వర్ డౌన్ అయిందా, లేదా ప్రత్యేకంగా మన దగ్గర ఏమైనా సమస్య వచ్చిందా,
ఎందుకు ఆ గ్రామాల్లో మనం పంచలేకపోయాం, ఎందుకు ఆ వార్డులో మనం ఈ రోజుకి కూడా కొంచెం పెండింగ్ ఉంది అనే విషయం ఇమ్మీడియట్గా మనకి దృష్టికి వస్తుంది. కమిషనర్ గారు చెప్పారు, యావరేజ్ మనం చేసేది 93 నుంచి 97% మనం ప్రతి మంత్ 11 o'clock లోపే మనం పూర్తి చేస్తున్నాం. అద్భుతమైన కార్యక్రమం అది, అద్భుతమైన కార్యక్రమం. అటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకొన్ని ఇష్యూస్ మీరందరూ కూడా ఈ సచివాలయ పరిధిలో చూడాల్సిన అంశం. నంబర్ 1 నేను ప్రయారిటీ ఇచ్చేది డిఎస్పీ గారు. ఇందాక అందుకని డిఎస్పీ గారిని ప్రత్యేకంగా ఈరోజు పిలిపించాం. కొన్ని విషయాలు మీకు కూడా తెలియాలి. క్రైమ్ నివారణ అనేది మన అందరి బాధ్యత. వార్డులో ఉన్న మహిళా పోలీసు, అక్కడ ఉన్న కార్యదర్శులు, మీరందరూ కూడా ఒక 3-4 అంశాలపైన దయచేసి మీరు శ్రద్ధ చూపించండి. ఎవరైనా కొత్త అవుట్సైడర్స్ వచ్చి మన ప్రాంతంలో నివసిస్తున్నారా, వాళ్ళు ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా, వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, ఏమైనా స్థానికంగా వాళ్ళు ఘర్షణల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారా, కావాలని కొంతమంది రెచ్చగొట్టే విధంగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారా, మహిళలపైన ప్రత్యేకంగా ఎవరైనా టీజింగ్ చేస్తున్నా, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ పెరిగినా, ఇవి చెప్పగలిగేది మీరే. చాలామంది పాపం వచ్చి చెప్పుకోలేరు, పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోలేరు, మా దగ్గరికి వచ్చి చెప్పుకోలేరు. కానీ మీరు ఎప్పుడైతే డోర్ టు డోర్ కార్యక్రమం పెట్టుకుంటారో, ఎప్పుడైతే మీరు వాళ్ళ పేరు పెట్టి పిలవగలుగుతారో, మీరు ఎప్పుడైతే వాళ్ళని కలవగలుగుతారో, మీరున్నారని ఒక నమ్మకం వాళ్ళలో ఉంటుందో, ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మీతో షేర్ చేసుకుంటారు, ఈ సమస్య ఉంది, మాకు కొంచెం హెల్ప్ చేయండి అని. అది మనం నివారించాలి. అది దానికోసమే మనం ఒక అండగా నిలబడడానికి కోసమే మనం అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ప్రధానంగా గత పాలకులు చేసిన అనేకమైన పిచ్చి కార్యక్రమాల్లో గంజాయి ఒకటి విపరీతంగా పెరిగిపోయింది. ఇది చాలా వరకు పాఠశాల వయసులో వచ్చే పిల్లలకి అలవాటు చేసే విధంగా కూడా అక్కడ ఆ ప్రాంతంలోనే విక్రయించి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పంచుకుని, వీళ్ళేదో రాజకీయంగా కౌన్సిలర్లకి వార్డులు ఇచ్చినట్టు టౌన్లో పంచుకున్నారు. ఇది మా ఏరియా, ఇది మీ ఏరియా, మీ ఏరియా, ఆ విధంగా పంచుకుని వ్యాపారాన్ని చాలా ఆర్గనైజ్డ్గా చేసేవాళ్ళు. వచ్చినప్పటి నుంచి బాగా సీరియస్గా దానిపైన మనం ఉక్కుపాదంతో ముందుకెళ్ళాం, నివారించగలుగుతున్నాం. ఇంకా కొంచెం ఉంది, ఒక స్మాల్ పర్సంటేజ్ ఉంది. అది కూడా మనం ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, ఇందాక డిఎస్పీ గారు అన్నట్టు, దయచేసి మీరు అర్థం చేసుకోండి, అది మీ బాధ్యతగా మీరు తీసుకోండి. సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడగలుగుతున్నాం, ఈ ఉద్యోగం ద్వారా మనం కనీసం ఒక 10 మంది కుటుంబాల్లో ఒక మార్పు తీసుకురాగలిగాం అనే భావన మీలో కలిగితే మీ జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం, ఇన్స్పైర్ అయ్యి మీరే ముందుకెళ్తూ ఉంటారు. దాన్ని మీరు బేస్ చేసుకోండి. అంతేగాని ఏదో రొటీన్గా మనం ఒక యాప్ ఉంది మన చేతిలో, ఆ యాప్ తోటే మనకి సంబంధం, వేరే ఏవి కూడా మనకి సంబంధం లేదని అనుకుంటే మాత్రం అది మీకు చాలా త్వరలోనే మీకు ఆ జాబ్ డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. రొటీన్గా అయిపోతుంది మీ వర్క్ అంతా కూడా ఎవ్రీడే. కాబట్టి ఒక 4-5 అంశాలు ప్రత్యేకంగా మీరు వార్డ్ సచివాలయంలో దయచేసి మీరు సెక్రటరీస్గా ఉన్న వాళ్ళందరూ కూడా నేను కోరేది ఏంటంటే, నంబర్ 1 ప్లానింగ్ విభాగం. తెనాలి మున్సిపాలిటీలో విచ్చలవిడిగా జరిగిపోయినాయి. ఆ కన్స్ట్రక్షన్స్ మీ కళ్ళ ముందు జరిగినాయి. దాంట్లో చాలా వరకు కొంతమంది, నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, ప్రమేయం ఉంది, చూసి చూడనట్టు వదిలేశారు. జరగాల్సింది ఏదో జరిగిపోయింది, జరుగుతూనే ఉంది కొన్ని చోట్ల. ఈ ఇన్ఫర్మేషన్ రావడం లేదని మీరు అనుకోబాకండి. నేను దాకా అన్నట్టు టెక్నాలజీని ఉపయోగించుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రెవెన్యూ కలెక్షన్లో కానివ్వండి, ప్లానింగ్ విభాగం కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఈ 3 కూడా డెఫినెట్గా మనం టెక్నాలజీని ఉపయోగించుకుని ఎవరు ఎక్కడ అనవసరంగా పొరపాట్లు చేస్తున్నారో దాని గురించి సమాచారం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మీకు ఒక వ్యవస్థ ఉంది. ఈరోజు మనం స్పెషల్ ఆఫీసర్ పరిపాలన మనం ముందుకెళ్తున్నాం. రాజకీయంగా మీ పైన ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎవరు కూడా మీ పైన ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. ఈ 4 నెలల్లో మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు
మనం ప్రభుత్వం అంటే ఈ విధంగా పనిచేస్తుందని చూపించుకునే అవకాశం, దాన్ని మీరు కోల్పోబాకండి. ఒక ఎగ్జాంపుల్గా మనం నిలబడాలి. అంతేగాని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఎందుకు చేయలేమని మీరు కరప్షన్ విషయంలో కానివ్వండి, నిర్లక్ష్యం విషయంలో కానివ్వండి, అటువంటి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో రోజు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్గా నిలబడితేనే కదా మనం దానికి ఒక మార్పు తీసుకురాగలుగుతాం. ఇందాక చెప్పాను, ఊహించని విధంగా ఒక గ్రామ పంచాయతీలో నిత్యంలో మోసినందుకు 55,000 రూపాయలు బిల్లు పెట్టారంటే మీరు అర్థం చేసుకోండి. ఈ బయటికి రాకుండా ఉండవు, ఏదో విధంగా వస్తూనే ఉంటాయి సమాచారం, రాకుండా ఎట్లా ఉంటుంది. సేమ్ విత్ కరప్షన్. ఎన్నిసార్లు మన పత్రికలు రాస్తున్నారు ప్రతిరోజు మీరు చూశారు. బర్త్ సర్టిఫికేట్ విషయంలో ఇంత టెక్నాలజీని ఉపయోగించుకుని ఇంత వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్ అండ్ దే విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్. అది కూడా చెప్తున్నాను నేను. డెఫినెట్లీ ఐ విల్ మేక్ దట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇదేదో మనం ఆషామాషిగా తీసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు అనే భావన దయచేసి మీలో ఉంటే మాత్రం అది వదులుకోండి. కష్టపడి పనిచేద్దాం, మంచి పేరు తీసుకొద్దాం. మనస్ఫూర్తిగా నేను ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిందే మీకోసం, మిమ్మల్ని అభినందించడానికి. ఎందుకంటే రాష్ట్రంలో మనం నంబర్ 1 స్థానానికి వెళ్ళగలిగామంటే 2 విషయాల్లో మనం నంబర్ 1 ఉన్నాం రాష్ట్రంలో. పెన్షన్స్ విషయంలో, అదేవిధంగా మన సచివాలయ పనితీరులో కూడా. నిజంగా మీరు ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా, మరింత నిజాయితీగా మనం ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా ఉండాలనే తపన తప్ప వేరేది ఏం లేదు. శానిటేషన్లో కూడా మనం రాష్ట్రంలో 5వ స్థానంలో ఉన్నాం. ఇంకా బాగా అవ్వాలి. నేను కమిషనర్ గారి అయితే నేను కోరుతున్నాను, నంబర్ 1 స్థానానికి ఇమీడియట్గా వెళ్ళాలి మనం. అది ఎందుకు అంటున్నానంటే, భారతదేశంలో మొట్టమొదటిసారి మనం ప్రవేశపెట్టిన పొడి చెత్త కార్యక్రమం తెనాల్లోనే ప్రారంభించాం మనం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతర మున్సిపాలిటీస్ వచ్చి మన దగ్గర చూసి నేర్చుకున్నాయి తప్ప, అందరికన్నా ముందు మనం ఒక ఫోకస్డ్ విధానంలో మనం తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ఆ రోజు నుంచే మనం గార్బేజ్ కలెక్షన్ తీసుకుంటూ వస్తున్నాం. సో శానిటేషన్ విషయంలో కూడా మీరందరూ కూడా కొంచెం శ్రద్ధ చూపించి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మనం పర్యావరణం గురించి ఆలోచించి, మన ఆరోగ్యం గురించి ఆలోచించి, ఎందుకంటే మనం రోజు అక్కడ కూర్చుంటాం అంటే మనకు కూడా రేపటి రోజున రోగాలు రాకుండా ఉండవు. కేవలం అక్కడ ఆ సందులో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అని అనుకుంటే పొరపాటు. అది డెఫినెట్గా మనకు కూడా ప్రతిరోజు పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఆ దోమలు మనం కూడా కుడుతూ ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఉన్న ఆ డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా మనకు కూడా ఆరోగ్యాలు చెడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. హాస్పిటల్ విషయంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. మనకున్న తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఒక అద్భుతమైన హాస్పిటల్. చాలా జాగ్రత్తగా తల్లి పిల్లల హాస్పిటల్ కూడా, గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలతోటి తల్లి పిల్లల హాస్పిటల్ కూడా నిర్మాణం చేసి మన బిడ్డల కోసం, మన పిల్లల కోసం, మన ప్రాంత వాసుల కోసం ఆ కార్యక్రమం చేస్తున్నాం. మీరు వాటి గురించి తెలుసుకోవాలి. త్వరలోనే మనం ఇంకొక 30 కోట్ల రూపాయలతోటి ట్రామా సెంటర్ కూడా మనం సిద్ధం చేసుకుంటున్నాం. 30 crores. రీసెంట్గా ఆయుష్ హాస్పిటల్ కూడా మనకి శాంక్షన్ అయింది ఒక 20 కోట్ల రూపాయలతోటి. ఆయుష్ హాస్పిటల్ కూడా మనం నిర్మాణం చేసుకోబోతాం. ఆయుర్వేదం, ఆయుష్, యునాని 3 కూడా మనం, ఎందుకంటే తెనాల్లో ఎక్కువగా గతంలో చాలా సాంప్రదాయబద్ధంగా జరిగే కార్యక్రమం ఇది. ట్రెడిషనల్ మెడిసిన్ చాలా ఎక్కువ వాడతారు మన దగ్గర. సో మరొకసారి ఆ చైతన్యం తీసుకురావాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు అందరికన్నా ముందు మనం రెస్పాండ్ అయ్యాం కాబట్టి మనకు కూడా అవకాశం కలిగించాం. అభివృద్ధి కార్యక్రమాల్లో తెనాలి మున్సిపల్ ఆఫీస్కి కొత్త కార్యాలయం మనం త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం పనులు. మీ అందరికీ కూడా గర్వపడే విధంగా, తెనాలంటే ఈ విధంగా ఉంటుంది, లేదా ఆంధ్ర ప్యారిస్ అని అందరూ అంటారు, కానీ దాని వెనక మన పూర్వీకులు, పెద్దలు గతంలో కూడా చాలామంది కష్టపడ్డారు, వాళ్ళ వంతు వాళ్ళు సహాయపడ్డారు. మున్సిపాలిటీ ఈరోజు 40 వార్డుల నుంచి 52 వార్డులకు మనం పెంచబోతున్నాం. 52 వార్డుల ద్వారా మనం ప్రజలకు అందించాల్సిన సౌకర్యాలు, సేవలు మరింత పెరిగే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan.
buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక. వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.